అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రస్పే సినిమా నాకు ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ క్రూషియల్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి చిత్రం మూవీస్. డైరెక్టర్ తేజ గారు మీకు తెలుసు, నువ్వు నేను కావచ్చు, చిత్రం కావచ్చు, ఎన్నో మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ తేజ గారు సినిమాకి కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి 40 నుండి 60 సంవత్సరాల వయసు గల నూతన నటీనటులు నటీమణులు కావాలి. కనీసం 10 సంవత్సరాల నాటకానుభవం కలిగి ఉండవలను. ఈ అవకాశం తెలుగువారికి మాత్రమే అని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగిందండి. కాబట్టి మీలో ఎవరైనా 40 నుండి 60 సంవత్సరాల లోపు ఉండి డైరెక్టర్ తేజ గారి లాంటి రెస్పెక్టివ్ డైరెక్టర్తో పనిచేసే అవకాశం కోసం నిజంగా ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే, సార్ నేను ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో ఇది చేస్తున్నాను, కానీ నాకు అవకాశాలు రావట్లేదు సార్, అవకాశాలు రావాలి అంటే ఏం చేయాలి అని అడగడం జరిగింది. అలాగే నాకు అవకాశాలు ఎవరిస్తారు, ఎక్కడ దొరుకుతాయి అని అడగడం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇక్కడ అవకాశాలు ఎవరు ఇవ్వరండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, నీకు పరిచయం లేని వాళ్ళు కనీసం ఎవరైనా కానీ నిన్ను తీసుకెళ్ళి ఒక పూట భోజనం పెట్టిస్తారా అనేది ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. పరిచయం లేని వాళ్ళు ఎప్పటికీ కూడా మీకు ఎలాంటి హెల్ప్ చేస్తారనే భ్రమలోనే మీరు బయటకు వచ్చేసేయండి. దాని బదులు నేను మీకు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నాకు నా మిత్రుడైన మీరావళి గారు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అంటే, ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో మిమ్మల్ని యాంకర్లను చేస్తాను, మిమ్మల్ని డైరెక్టర్లుగా చేద్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని రైటర్లను చేద్దాం అనుకుంటున్నాను అని ఆయన ఒక ఇది చేసిన టైంలో మన సబ్స్క్రైబర్లోనే ఏంటంటే, సార్ నేను మీకు ఫోటో మీరావళి గారికి ఫొటోస్ పెట్టాను, రెస్పాండ్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వకపోతే నన్ను ఏం చేయమంటారు? నేను ఆయనకి ఫోన్ చేసి ఎవరికో రెస్పాండ్ అవ్వలేదంటే రెస్పాండ్ అవ్వు అని చెప్తానా? చెప్పగలరా? అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. అది మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్. ప్రతిదానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటి మనం ఇది చేయకూడదు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు అవకాశాల కోసం అడుక్కుంటున్నారు, అడుక్కోవటం మానేయండి, ముష్టెత్తడం మానేయండి అని నేను మీకు చెప్తున్నాను. అవకాశాన్ని సృష్టించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ స్పేస్ వచ్చేసింది. డిజిటల్ స్పేస్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మీ సెల్ ఫోన్ తోటో ఏదో దాంతో యూట్యూబ్ షార్ట్స్ చేయండి, యూట్యూబ్లో కంటెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేయండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఆఖరికి రెస్పెక్టివ్ పర్సన్ లైక్ తేజ గారైనా కానీ మీకు ఒక అవకాశం ఇవ్వాలంటే, మీ ఇన్స్టాగ్రామ్లో మీకు కాసేపు అనుకున్నాం ఒక 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటే 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మిమ్మల్ని కాదని ఇంకొకటి వైపు చూస్తే ధైర్యం ఉంటుందా? ఎందుకంటే అక్కడ మీకు 60 లక్షల మంది మీకు ఫాలోవర్స్ ఉన్నారంటే, ఆ 60 లక్షల్లో కనీసం 1% అంటే 6 లక్షల మందో లేదంటే 60,000 మందోగా మీకు థియేటర్కి వచ్చారు అంటే, మీకు ఇచ్చిన రెమ్యునరేషన్ అనేది వాళ్ళకి నథింగ్. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఎక్కడో ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే ఒక అమ్మాయి ఈ రోజున ప్రభాస్ గారి పక్కన హీరోయిన్. ఆ అమ్మాయి అలా కాకుండా నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అని ఈ సోకాల్డ్ ప్రొడ్యూసర్ల చుట్టూతాను, డైరెక్టర్ల చుట్టూతాను, హీరోల చుట్టూతో తిరుగుతున్నట్లయితే ఆవిడకి ఎప్పటికైనా అవకాశం వస్తుందా? రాదు. దాని బదులు ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఆవిడ టాలెంట్ ఏదైతే ఉందో, నేను ఇలా డ్యాన్స్ చేయగలను, నేను ఇలాగ యాక్ట్ చేయగలను, నేను ఇలా పర్ఫామ్ చేయగలను అని ఆవిడ ప్రూవ్ చేసుకుంది. కాబట్టి ఆవిడకి అవకాశాలు వస్తున్నాయి. మీరు గమనిస్తున్నట్లయితే ఇప్పుడు జబర్దస్త్ షోల్లో కావచ్చు, లేదంటే కామెడీ షోస్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లనే తీసుకుంటారు. ఇప్పుడు అశూరెడ్డి ఆ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చిందండి? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కాదా? ఇదే రీతు చౌదరి అని ఉంది. ఆ అమ్మాయి స్టార్ అవ్వటానికి ముందు చాలా సందర్భాల్లో నా దగ్గరకు వచ్చేసి, విజయ్ గారు నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి అంటే, నేను ఆ అమ్మాయి చెప్పింది ఒకటే, ఐఎమ్ నో వన్ టు ఎంకరేజ్. నేను మహా అయితే ఒకళ్ళకి ఇద్దరికి నేను రిఫర్ చేస్తాను. ఆ 3వ వాడో 4వ వాడో నీకు నువ్వే ప్రమోట్ చేసుకోవాలి. నీకు నువ్వు ప్రమోట్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? నీ ఇన్స్టాలో వాటిల్లో నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పాను. ఈ రోజున ఆవిడ స్థాయి ఏంటి? ఆవిడ పొజిషన్ ఏంటి? ఆఖరి నేను ఫోన్ చేస్తే ఎత్తలేనంత ఒక మంచి పొజిషన్లో ఆవిడ ఉంది. ఒకవేళ నేను ఫోన్ చేస్తే ఓ సినిమా చేద్దాం అనుకుంటున్నానమ్మా అంటే, ఎంత బడ్జెట్లో సార్, దాని థీమ్ ఏంటి సార్ అని అడిగే ఒక మంచి పొజిషన్లో ఆవిడ ఉంది. సో నేను ఆవిడని తప్పు పట్టట్లేదు. బట్ ఏంటంటే,
ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉంటే మనకి సాయం చేయడానికి కావచ్చు, వాళ్ళకి మనం యూజ్ అవుతాం. నేను ఒకటే చెప్తున్నాను, మన ఛానల్ మొదలుపెట్టినప్పటి నుండి ఒకటే చెప్తున్నాను, నువ్వు ఒకరిని సాయం అడిగే ముందు వాడికి నువ్వు ఎలా ఉపయోగపడతావో చెప్తే ఆ సాయం అనేది ముందుకు జరుగుతుంది అని చెప్తున్నాను. అలాంటి ప్రయత్నం మీరు చేయండి. దానికి మీకు ఎలాంటి హెల్ప్ కావాలో నాకు చెప్పండి. ఇప్పుడు సార్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం అనుకుంటున్నాను, నేను మీరావళి గారిని మీకు పరిచయం చేశాను. లేదు సార్ నేను ఒక 50,000 1,00,000 పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇలా 1,00,000 2,00,000 పెట్టి ఒక నలుగురిని కొలాబరేటర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే నన్ను అప్రోచ్ అవుతూ వస్తున్నారు. 1,00,000 పెట్టే వాళ్ళ దగ్గర నుండి 5,00,000 పెట్టే వాళ్ళ వరకు వస్తున్నారు. మీ నలుగురు ఐదుగురిని నేను కొలాబరేట్ చేస్తాను, మీ నలుగురు ఐదుగురితోటి నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను, యూట్యూబ్ సిరీస్లు చేస్తాను, వాటిని కుదిరితే మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ కంటే అప్గ్రేడెడ్గా ఉంది అంటే తమాడాను, ఇన్ఫినిటమో, లేదంటే తెలుగు వన్, ఐ డ్రీమ్ ఇలాంటి వాటిని తీసుకొని వెళ్ళి అప్లోడ్ చేయించే ప్రయత్నం చేస్తాను. దాని మీద ఎంతో కొంత రెవెన్యూ తెప్పించే ప్రయత్నం చేస్తానని మీకు చెప్తా ఉన్నాను. సో సాయం అడగటం మానేసి ఆ సాయం మీకు మీరు చేసుకోండి, మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళండి. ఇన్స్టా వీడియోస్ అప్లోడ్ చేయండి, యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తారని నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. అప్పుడు మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ అలాంటి ప్రయత్నాలు చేస్తారని, మీరు అందరూ మంచి స్థాయికి వెళ్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి చెప్పాను కదండి, ఇది డైరెక్టర్ తేజ గారి కాంటాక్ట్ నెంబర్ అంట. సో అలాంటి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా కాంటాక్ట్ నెంబర్స్ అని మనతో షేర్ చేసుకోరు, కాకపోతే ఎలా అప్రోచ్ అవ్వాలనేది చెప్తారు. ఆసక్తి గలవారు 3 ఫోటోలు 2 వీడియోలు బయోలో ఉన్న గూగుల్ ఫామ్ నింపి పంపించగలరు అని అంటున్నారు. కాబట్టి ఈ గూగుల్ ఫామ్ అనేది మీరు ఎలా నింపాలి, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తానండి. సింపుల్ థింగ్ ఏంటంటే చిత్రం మూవీస్ అని గూగుల్లో కొట్టండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చిత్రం మూవీస్ అని కొట్టండి. కొడితే అక్కడ మీకు ఆయన బయోలో గూగుల్ ఫామ్ వస్తుంది. ఆ గూగుల్ ఫామ్లోకి వెళ్ళండి. మీవి ఒక 3 ఫోటోలతో పాటు 2 యాక్టింగ్ వీడియోలు, అంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక వీడియో అయితే మీరు ఏం యాక్ట్ చేయగలరు అనేది ఒక వీడియో, ఈ 2 వీడియోస్ మీరు పంపించే ప్రయత్నం చేయండి. దయచేసి రీల్స్ కానీ టిక్టాక్స్ కానీ పంపించరాదు అంటున్నారు కాబట్టి పంపించకండి. సో మీరు అలాగా పంపించినట్లయితే తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది బాగుంటుంది. ఈవెన్ తో తేజ గారి పర్సనల్ ఇన్స్టా ఐడిలో అప్లోడ్ అయినప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఎవరైనా కాల్ చేసి నేను తేజ గారి ఆఫీస్ నుండి కాల్ చేస్తాను, మీరు ఇంత డబ్బులు కట్టినట్లయితే మీకు అవకాశం ఇస్తాను అని ఎవరైనా చెప్పినట్లయితే దయచేసి నమ్మొద్దు, మోసపోవద్దు. ఎందుకంటే డైరెక్టర్ తేజ గారి స్థాయికి మీ దగ్గర డబ్బుల కోసం దేవరించే ఒక పరిస్థితులు అయితే ఉండరు. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఇలాంటి సజెషన్స్ కావచ్చు కావాలనుకున్నట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.